హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు వీడియో ఏంటంటే 2026లో రాబోతున్న వెహికల్స్ ఏంటి అనే దాని గురించి మాట్లాడుకుందాము. మ్యాక్సిమం మీకు కన్ఫామ్ అయితే అయిపోయినాయి అనమాట. ఎవరైతే కొత్తగా మోటార్ సైకిల్స్ పర్చేస్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో హెల్ప్ అయ్యింది. కొద్దిగా వెయిట్ చేయండి, మీకు మంచి మంచి వెహికల్స్ అయితే రాబోతూ ఉన్నాయి. టోటల్గా 17 వెహికల్స్ అయితే నేను నోటీస్ చేశాను అనమాట. ఈ ఇయర్లో మీకు ఈ వెహికల్స్ అయితే రావచ్చు. మొత్తం మీరు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు నచ్చిన కంపెనీ దగ్గర నుంచి ఏ వెహికల్ వస్తుందో మీకు క్లారిటీ అయితే వస్తుంది. ఫస్ట్ కేటీఎం దగ్గర నుంచే మాట్లాడుకుందాము. RC160 ఆల్రెడీ మనకి కొన్ని షోరూమ్స్లో వచ్చినాయి, ఇంకొన్ని షోరూమ్స్కి రావాల్సి ఉందన్నమాట. ఈ మంత్ ఎండింగ్ లోపు మీరు అన్ని షోరూమ్స్లో కూడా కేటీఎం RC160 అయితే చూస్తారు. చాలా సైలెంట్గా ఆ వెహికల్ అయితే లాంచ్ చేశారు. సేమ్ మీకు డ్యూక్ 160 ఇంజిన్ ఏదైతే ఉందో అదే ఇంజిన్తో లభిస్తూ ఉంది. కాకపోతే RC200లో ఏదైతే డిజైన్ ఉందో సేమ్ అదే డిజైన్లో మీకు ఆ వెహికల్ అయితే లభిస్తూ ఉంది. డిజైన్ పరంగా నాకు ఆ వెహికల్ అయితే అస్సలు నచ్చలేదు. డెడికేట్గా ఒక వీడియో రికార్డ్ చేస్తాను, అందులో మాట్లాడుకుందాము. సెకండ్ వెహికల్ విషయానికి వస్తే కేటీఎం RC390. ఈ వెహికల్ కూడా అప్డేట్ చేయబోతా ఉన్నారనమాట. ఎప్పటి నుంచో మనకి సేమ్ అదే డిజైన్లో లభిస్తూ ఉంది కదా. సేమ్ ఇప్పుడు RC160 ఏదైతే డిజైన్లో లభిస్తూ ఉందో సేమ్ అదే డిజైన్. అది కూడా ఎవరికి నచ్చలేదని చెప్పుకోవచ్చు. Moto3 అని చెప్పేసి వాళ్ళ దగ్గర ఒక వెహికల్ అయితే ఉండిద్ది. ఆ డిజైన్లో RC390 అయితే రావచ్చు అని చెప్పేసి ఒక రూమర్ అయితే వస్తూ ఉందన్నమాట. ఆ డిజైన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ అయితే చేయండి. ఈ వెహికల్ కూడా మనం ఈ ఇయర్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు, లాంచ్ అయితే అవుతుంది కేటీఎం దగ్గర నుంచి. థర్డ్ వెహికల్ విషయానికి వస్తే TVS జూపిటర్ 125. 4 ఇయర్స్ నుంచి మనం ఆ వెహికల్ అయితే చూస్తూ ఉన్నాం కదా. ఆ వెహికల్కి డిజైన్ అయితే అప్డేట్ చేయబోతా ఉన్నారు TVS కంపెనీ వాళ్ళు. జూపిటర్ 110 వెహికల్ మీ అందరికీ తెలుసు కదా, డిజైన్ ఎలా ఉండిద్దో. 113.3cc ఇంజిన్తో లభిస్తూ ఉంది. సేమ్ అదే డిజైన్లో మీకు జూపిటర్ 125 అయితే రాబోతా ఉందన్నమాట. సో TVS కంపెనీ వాళ్ళు జూపిటర్ 125కి కొద్దిగా అప్డేట్ అయితే చేయబోతా ఉన్నారు. ఎవరైతే TVS జూపిటర్ 125 వెహికల్ కొనుక్కుందాం అనుకుంటున్నారో వాళ్ళైతే కొద్దిగా వెయిట్ చేయండి. దసరా ఫెస్టివల్ లోపు అయితే మాత్రం మీరు ఖచ్చితంగా న్యూ డిజైన్ అయితే చూడొచ్చు. అలాగే ఫోర్త్ వెహికల్ వచ్చేప్పటికి TVS దగ్గర నుంచి జూపిటర్ CNG వెహికల్ అనమాట. చాలా రోజుల క్రితమే అనౌన్స్ చేశారు TVS కంపెనీ వాళ్ళు. జూపిటర్ CNG వెహికల్ కూడా మనం ఈ ఇయర్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫిఫ్త్ వెహికల్ విషయానికి వస్తే యమహా దగ్గర నుంచి R15 వర్షన్ 4 మీ అందరికీ తెలుసు కదా. R15 వర్షన్ 5 కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారనమాట. సో అది డిజైన్ అయితే ఖచ్చితంగా అప్డేట్ చేసి లాంచ్ చేస్తారు. దాంతోపాటే యమహా R2 కూడా వస్తుంది అని చెప్పేసి ఒక న్యూస్ అయితే వస్తూ ఉంది. సో కొంచెం పెర్ఫార్మెన్స్ అయితే ఎక్కువ చూస్తారు యమహా R2 దగ్గర నుంచి. 155cc ఇంజిన్తో వస్తుందా లేకపోతే 200cc ఇంజిన్తో వస్తుందా అనేది ఎగ్జాక్ట్గా ఇన్ఫర్మేషన్ లేదు. R2 అంటే 2 ఉంది కాబట్టి 200cc అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. సో చూడాలి, వెహికల్ వస్తే కానీ ఎగ్జాక్ట్గా తెలియదు అనమాట. సో ఈ ఇయర్లో రావచ్చు యమహా R2 అయితే. సిక్స్త్ వెహికల్ హీరో XMR 250. ఆల్రెడీ మీరు చూసే ఉంటారు, ఎక్స్ట్రీమ్ 250R అయితే లాంచ్ చేశారు. మన ఛానల్లో డెడికేట్గా ఒక వీడియో రికార్డ్ చేశాను. బడ్జెట్లో 250cc వెహికల్ హీరో దగ్గర నుంచి అదొకటే ఉందన్నమాట. మంచి స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయి. సేమ్ అదే స్పెసిఫికేషన్స్ అయితే XMR 250 అయితే షేర్ చేసుకునిద్ది. స్పోర్టీ లుక్లో ఆ వెహికల్ అయితే చూస్తానికి చాలా బాగుందన్నమాట. ఫ్యాటీ టైర్స్ అయితే ఉంటాయి, అప్సైడ్ డౌన్ సస్పెన్షన్ అయితే ఉంటుంది, ఫెయిర్ డిజైన్, మొత్తం LED లైట్స్, అలాగే మీకు డ్యూయల్ ఛానల్ ABS అయితే ఉంటుంది, ఫుల్లీ డిజిటల్ కలర్ కన్సోల్ అయితే ఉంటుంది. ఇట్లాంటి మంచి మంచి ఫీచర్స్తో మీకు XMR 250 అయితే రాబోతా ఉంది. R15 వర్షన్ 4 జిక్సర్ SF 150 ఇట్లాంటి వెహికల్స్కి కాంపిటీషన్ ఇవ్వడానికి హీరో కంపెనీ వాళ్ళు ఆ వెహికల్ అయితే లాంచ్ చేయబోతా ఉన్నారు. ఎవరైతే స్పోర్టీ డిజైన్లో ఒక వెహికల్ పర్చేస్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళైతే కొద్దిగా వెయిట్ చేయండి. హీరో దగ్గర నుంచి ఆ వెహికల్ వస్తుంది కాబట్టి ఆ వెహికల్ కూడా మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. అది వచ్చిన తర్వాత మీరు టెస్ట్ రైడ్ చేసిన తర్వాత మీకు అది నచ్చితే అది మీరు కొనుక్కోవచ్చు. దానికి సంబంధించిన వీడియో కూడా నేను అతి త్వరలో అప్లోడ్ చేస్తాను వన్స్ ఆ వెహికల్ లాంచ్ అయిన తర్వాత. సెవెంత్ వెహికల్ కూడా హీరో దగ్గర నుంచే ఎక్స్పల్స్ 210 మీ అందరికీ తెలుసు కదా. దాన్ని కొద్దిగా లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ ఇచ్చి ర్యాలీ ఎడిషన్ లాగా అయితే లాంచ్ చేయబోతా ఉన్నారు. డకార్ ర్యాలీ ఎడిషన్ అనమాట. ఆల్రెడీ ఎప్పుడో అనౌన్స్ చేశారు. ఆ వెహికల్ కూడా మనం 2026లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు హీరో దగ్గర నుంచి. నెక్స్ట్ ఎయిత్ వెహికల్ విషయానికి వస్తే సుజుకి దగ్గర నుంచి అనమాట. జిక్సర్ 150, జిక్సర్ SF 150, జిక్సర్ SF 250 ఇట్లాంటి వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఓల్డ్ డిజైన్లో మీకు లభిస్తూ ఉన్నాయి ప్రజెంట్ షోరూంలో అయితే. ఆ వెహికల్స్ కూడా సుజుకి కంపెనీ వాళ్ళు అప్డేట్ చేయబోతా ఉన్నారు ఫ్రెష్ డిజైన్తో. సో కొద్దిగా వెయిట్ చేయండి. సుజుకి SF 150 కానీ జిక్సర్ 150 కానీ పర్చేస్ చేద్దాం అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా వెయిట్ చేస్తే ఫ్రెష్ డిజైన్తో లేటెస్ట్ వెహికల్ అయితే పర్చేస్ చేయొచ్చు. నైన్త్ వెహికల్ కవాసాకి దగ్గర నుంచి చాలా మంది అయితే అడుగుతున్నారు W230 వెహికల్ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి. ఆ వెహికల్ అయితే ఒక 2-3 మంత్స్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మన ఇండియాలో. KLX 230లో ఏదైతే ఇంజిన్ ఉందో సేమ్ అదే ఇంజిన్ అయితే ఈ వెహికల్ షేర్ చేసుకునిద్ది. రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350, హోండా CB 350 RS ఇట్లాంటి వెహికల్స్కి మంచి కాంపిటీషన్ ఇవ్వడానికి కవాసాకి వాళ్ళు కూడా రెట్రో స్టైల్లో ఒక వెహికల్ అయితే లాంచ్ చేయబోతా ఉన్నారు. 10th వెహికల్ ట్రయంఫ్ దగ్గర నుంచి స్పీడ్ 400 మీ అందరికీ తెలుసు కదా ఎంత ఫేమస్. బడ్జెట్లో మంచి స్పెసిఫికేషన్స్లో ఆ వెహికల్ అయితే మీకు లాంచ్ చేశారు ట్రయంఫ్ కంపెనీ వాళ్ళు.
రీసెంట్గా మన ఇండియన్ గవర్నమెంట్ జిఎస్టీ అయితే తగ్గించింది కదా, 28% దగ్గర నుంచి 18%కి తగ్గించారు. సో చాలా వరకు మనకి ప్రైస్ అయితే డ్రాప్ అయింది. బాగా ఎఫెక్ట్ అయిన కంపెనీ ఏదైనా ఉంది అంటే అది ట్రయంఫ్ అనమాట. ఎందుకంటే వాళ్ళ దగ్గర మినిమం 400cc వెహికల్స్ అయితే ఉన్నాయి. సో వాళ్ళు ఇప్పుడు 350ccలో ఒక వెహికల్ అయితే తయారు చేయబోతా ఉన్నారు. స్పీడ్ 350 అని చెప్పేసి మనం పిలుచుకోవచ్చు. ఆ వెహికల్ కూడా ఈ ఇయర్లో లాంచ్ చేయొచ్చు అని చెప్పేసి ఒక న్యూస్ అయితే వస్తూ ఉంది. వన్స్ లాంచ్ అయితే మాత్రం మన ఛానల్లో మీరు ఒక వీడియో చూస్తారు. 11th వెహికల్ BMW F450 GS. వెహికల్ అయితే చూస్తానికి చాలా బాగుంది. చాలా మంచి ప్రైజ్లో వాళ్ళు లాంచ్ చేస్తే మాత్రం మన ఇండియాలో హాట్ కేక్స్ లాగా సేల్ అవుతాయి అనమాట. 4.5 to 5 lakhs ఎక్స్ షోరూమ్ లోపు ఉండొచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. 5 lakhs కన్నా దాటిందంటే ఈ వెహికల్ అయితే మన ఇండియాలో కొద్దిగా ఫెయిల్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో చూడాలి ఎంత ప్రైజ్లో పెడతారు ఏంటని చెప్పేసి. ఎన్ని వేరియంట్స్ ఉంటాయో కూడా ఒక క్వశ్చన్ మార్క్ అనమాట. సో 1-2 వేరియంట్స్లో అయితే ఖచ్చితంగా ఉండదు, 3-4 వేరియంట్స్లో ఉండిద్దని నేను అనుకుంటున్నాను. మనకి ఎల్ఐ వీల్స్ వేరియంట్ అయితే ఉంది, స్పోక్ వీల్స్ వేరియంట్ అయితే ఉంది. అలాగే స్పోక్ వీల్స్లో కూడా మనకి చాలా ఆప్షన్స్ అయితే యాడ్-ఆన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో యాక్సరీ లాగా మనం చాలా అయితే కొనుక్కోవచ్చు అందులో. సో చూద్దాం వెహికల్ లాంచ్ అయిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 12th వెహికల్ రాయల్ ఎన్ఫీల్డ్ దగ్గర నుంచి అనమాట. 12th, 13th, 14th, 15th మీకు అన్ని రాయల్ ఎన్ఫీల్డ్ దగ్గర నుంచే ఉన్నాయన్నమాట. స్క్రామ్లర్ 450 వెహికల్ అయితే ఒకటి రాబోతా ఉంది. గొరిల్లా 450 వెహికల్ మీ అందరికీ తెలుసు కదా, సేమ్ అదే ఇంజన్తో రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు స్క్రామ్లర్ 450 వెహికల్ అయితే ఒకటి తయారు చేయబోతా ఉన్నారు. ఆ వెహికల్ కూడా మనం ఈ ఇయర్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే మీ అందరికీ తెలుసు కదా, హిమాలయన్ చాలా ఫేమస్ రాయల్ ఎన్ఫీల్డ్లో. హిమాలయన్ 750 వెహికల్ అయితే రావచ్చు అని చెప్పేసి ఒక న్యూస్ అయితే వస్తూ ఉంది కదా, ఆ వెహికల్ కూడా మనం ఈ ఇయర్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో 750cc ఒక వెహికల్ లాంచ్ చేశారంటే రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు మీ అందరికీ తెలిసిందే కదా, GT 750, ఇంటర్సెప్టర్ 750 కూడా లాంచ్ చేస్తారు అని చెప్పేసి. సో ఆ వెహికల్స్ కూడా మనము 750cc ఇంజన్తో చూడొచ్చు ఫ్యూచర్లో. ఇంకా 16th వెహికల్ విషయానికి వస్తే BSA స్క్రామ్లర్స్ అయితే చాలా మంది పర్చేస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టున్నారు. సో చాలా కంపెనీస్ కూడా స్క్రామ్లర్ వెహికల్స్ అయితే తయారు చేయబోతా ఉన్నాయి అనమాట. సో BSA కంపెనీ కూడా స్క్రామ్లర్ వెహికల్ అయితే తయారు చేసి ఒకటి లాంచ్ చేయబోతా ఉంది. ఈ ఇయర్లోనే ఖచ్చితంగా మనం BSA దగ్గర నుంచి కొన్ని వెహికల్స్ అయితే ఈ ఇయర్లో చూడొచ్చు. ఫైనల్గా 17th వెహికల్ విషయానికి వస్తే బజాజ్ కంపెనీ దగ్గర నుంచి అనమాట. పల్సర్ 125, పల్సర్ 150 వెహికల్స్కి ఖచ్చితంగా అప్డేట్ అయితే మీరు చూస్తారు. చాసిస్, ఇంజన్, డిజైన్, ఎవ్రీథింగ్ అయితే వాళ్ళు మార్చబోతా ఉన్నారనమాట. ఈవెన్ సస్పెన్షన్ కూడా మీకు అప్డేట్ అవ్వబోతా ఉంది. ఆల్రెడీ ఎక్స్ట్రీమ్ 125, రైడర్ 125 మీరు చాలా డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేశారు కదా. వాళ్ళు ఫస్ట్ లాంచ్ చేసిన దగ్గర నుంచి ఇప్పటికీ బ్యాక్ సైడ్ కూడా డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు. హీరో ఎక్స్ట్రీమ్ 125లో డ్యూయల్ ఛానల్ ABS కూడా మీరు చూస్తున్నారు కదా. సో బజాజ్ కంపెనీ కూడా పల్సర్ 125కి TFT కన్సోల్ ఒకటి, బ్లూటూత్ ఒకటి, కొత్త ఇంజన్, ABS కూడా ఇచ్చి అప్డేట్ చేయబోతా ఉన్నారని చెప్పేసి ఒక న్యూస్ అయితే వస్తూ ఉంది. పల్సర్ 125 అయితే మీరు అప్డేటెడ్ వేరియంట్ అయితే ఈ ఇయర్లో నోటీస్ చేస్తారు బజాజ్ దగ్గర నుంచి. అలాగే పల్సర్ 150 రీసెంట్గానే హెడ్లైట్ అప్డేట్ చేశారు. ఆ డిజైన్ అయితే ఎవరికి నచ్చలేదన్నమాట. నాకు తెలిసి వాళ్ళ దగ్గర ఉన్న స్టాక్ అయితే క్లియర్ చేసుకుంటున్నట్టున్నారు. పల్సర్ N150 వెహికల్ చాలా ఫేమస్ అని చెప్పుకోవచ్చు, కానీ ఎక్కువ రోజులైతే బజాజ్ అయితే ఆ వెహికల్ సేల్ చేయలేదన్నమాట. సో మీరు బజాజ్ పల్సర్ 150 క్లాసిక్ వెహికల్ ఏదైతే ఉందో అది ఇంకా నుంచి చూడకపోవచ్చు. ఎందుకంటే మీకు మోనోషాకు, సింగిల్ సీటు, కొత్త హెడ్లైటు, కొత్త ఫ్యూయల్ ట్యాంకు, TFT కన్సోలు, క్లచ్ కూడా మీకు చాలా స్మూత్గా ఉండే అవకాశం అయితే ఉంది. ఇట్లాంటి ఫీచర్స్ అయితే ఇచ్చి పల్సర్ 150, 125ని అప్డేట్ చేయబోతా ఉన్నారని చెప్పేసి ఒక న్యూస్ అయితే వస్తూ ఉంది బ్రో. సో చూడాలి బజాజ్ కంపెనీ వాళ్ళు ఎట్లాంటి ఫీచర్స్తో, ఎట్లాంటి డిజైన్తో పల్సర్ వెహికల్స్ని లాంచ్ చేస్తారో ఈ ఇయర్లో. సో ఇది ఓవరాల్గా ఈ 17 వెహికల్స్ అయితే 2026లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎవరైతే మోటార్ సైకిల్స్ పర్చేస్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళైతే వెయిట్ చేయండి. సడన్గా ఎప్పుడైనా లాంచ్ చేయొచ్చు అనమాట. రీసెంట్గా చాలా సైలెంట్గా KTM RC 160 షోరూమ్స్కి కొన్ని వచ్చినాయి, కొన్ని రావాల్సి ఉంది కదా. సో ఇట్లా వాళ్ళు ఎప్పుడు లాంచ్ చేస్తారో మనకు తెలియదు. సో మీరు ఇప్పుడు పల్సర్ 150 కొనుక్కున్నారనుకోండి, 2-3 months తర్వాత లేటెస్ట్ డిజైన్తో మంచి స్పెసిఫికేషన్స్తో పల్సర్ 150 వస్తే మాత్రం మీరు ఖచ్చితంగా డిసప్పాయింట్ అయితే అవుతారు. కాబట్టి జాగ్రత్తగా కొద్దిగా వెయిట్ చేయండి. దసరా ఫెస్టివల్కి ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్ కూడా వెహికల్స్ అయితే లాంచ్ చేసేస్తాయి అనమాట. ఎందుకంటే మోటార్ సైకిల్స్ కానీ కార్స్ కానీ ఎక్కువగా దసరా ఫెస్టివల్ టైంలో అయితే పర్చేస్ చేస్తారు ఎక్కువ మంది. కాబట్టి మీరు అప్పుడు దాకా వెయిట్ చేయగలిగితే మాత్రం మంచి డిజైన్లో మంచి వెహికల్ అయితే మీరు పర్చేస్ చేయగలరు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎవరైతే కొత్తగా మోటార్ సైకిల్ పర్చేస్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, ఖచ్చితంగా హెల్ప్ అయ్యింది. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.